ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశ్వ వీరానుమూర్తి విగ్రహావిష్కరణ ఘనంగా వైభవోపేతంగా జరిగింది. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ప్రపంచానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సమతా స్ఫూర్తి ప్రాంగణంలోని 108 దివ్య దేశాలను దర్శించుకున్నారు. సమాజంలో సమానత్వం కోసం 1000 ఏళ్ల క్రితమే గొంతెత్తిన మహనీయుడు రామానుజాచార్యులు అని ప్రధాని కొనియాడారు. ముచ్చింతల్ ఆశ్రమం సహస్రాబ్ది వేడుకలతో పులకించిపోతోంది. విశ్వ విరాన్మూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. చినజీయర్ స్వామి మోదీని యాగశాలకు ఆహ్వానించారు. గోవింద నామాలు, సంప్రదాయ వస్త్రాలతో విశ్వక్సేనేష్టి యాగంలో ప్రధాని పాల్గొన్నారు. ఆయనకు చినజీయర్ స్వామి కంకణధార చేశారు. సమతా స్ఫూర్తి ప్రాంగణం మొత్తాన్ని ప్రధాని మోదీ కాలినడకన సందర్శించారు. 108 దివ్య దేశాలను ఆమూలాగ్రం పరిశీలించారు. దివ్య దేశాల విశిష్టత గురించి చినజీయర్ స్వామి మోదీకి వివరించారు. అనంతరం అందరూ ఎదురు చూస్తోన్న అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించారు. ప్రధాని చేతుల మీదుగా రామానుజాచార్యుల మహా విగ్రహావిష్కరణ జరిగింది. 216 అడుగుల భారీ సమతామూర్తి స్టాచ్యూని ప్రపంచానికి అంకితం చేశారు. కూర్చున్న భంగిమలో ఉన్న రెండో అతిపెద్ద విగ్రహం ఇదే కావటం విశేషం. రామానుజాచార్యుల విగ్రహం ధ్యానం, జ్ఞానానికి ప్రతీక అని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన బోధనలు అనుసరణీయమని అన్నారు. ఆ సమతామూర్తి విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేయటం గొప్ప విషయమన్నారు. 108 దివ్య దేశాలను దర్శించుకోవటం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. సమాజంలో సమానత్వం కోసం 1000 ఏళ్ల క్రితమే గొంతెత్తిన మహనీయుడు రామానుజాచార్యులు అని కొనియాడారు. रामानुजाचार्य जी उन्हें बड़ी सहजता से एक सूत्र में पिरो देते हैं। उनके ज्ञान से, उनकी व्याख्या से सामान्य मानवी भी उससे जुड़ जाता है। आप देखिए, एक और रामानुजाचार्य जी के भाष्यों में ज्ञान की पराकाष्ठा है, तो दूसरी ओर वे भक्ति मार्ग के जनक भी हैं। एक और वो समृद्ध संन्यास परंपरा के संत भी हैं, और दूसरी ओर गीता भाष्य में कर्म के महत्व को भी अत्यंत उत्तम रूप में प्रस्तुत करते हैं। वो खुद भी अपना पूरा जीवन कर्म के लिए समर्पित करते रहे। जब मैं तेलंगाना में हूं तो इस बात का जिक्र भी जरूर करूंगा कि कैसे तेलुगु कल्चर ने भारत की विविधता को सशक्त किया है। तेलुगु कल्चर की जड़ों का विस्तार सदियों में फैला हुआ है। अनेक महान राजा रानियां इसके ध्वजवाहक रहे हैं। पिछले वर्ष ही तेलंगाना में स्थित 13वीं शताब्दी के काकातिया रुद्रेश्वर रामाप्पा मंदिर को यूनेस्को विश्व धरोहर स्थल घोषित किया गया है। वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन ने पोचमपल्ली को भी भारत के सबसे बेहतरीन टूरिज्म विलेज का दर्जा दिया है। पोचमपल्ली की महिलाओं का हुनर पोचमपल्ली साड़ियां के रूप में
विश्वविख्यात है। సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని చిన్నజీయర్ స్వామి తెలిపారు. 100 ఏళ్ల క్రితమే ప్రజలంతా ఒక్కటి అనే నినాదమిచ్చిన గొప్ప మహానుభావుడు రామానుజాచార్యులు అని కొనియాడారు. 1000 ఏళ్ల తరువాత కూడా సమతామూర్తి సందేశం సమాజానికి ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. భారీ విగ్రహావిష్కరణ ఉత్సవాన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేసిన చిన్నజీయర్ స్వామికి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. भगवत बंधुओं, आज एक ऐतिहासिक दिवस है। अपने विश्व को समता का संदेश 1000 साल पहले जो महानुभाव रामानुजाचार्य स्वामी जी महाराज दिए थे, उनकी श्री मूर्ति, जिसको समता मूर्ति कहते हैं, और उसी मूर्ति का अनावरण कार्यक्रम करने के लिए मान्य महोदय, अपना पवित्र भारत देश का प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी यहाँ पर पधारे हैं। श्री रामायण में वाल्मीकि भगवान कहते हैं, तमेवं व्रत संपन्नम, रामचंद्र भगवान को व्रत संपन्न कहते हैं, और लोकनाथोपमं नाथम मेदिनी अकामयता। श्री रामचंद्र भगवान राजा होना है ऐसा लोगों ने नहीं चाहा, ये धरती माँ चाह रही थी। वाल्मीकि भगवान कहते हैं, व्रत संपन्न है ये रामचंद्र और अप्रदृश्य वैभव रहने वाला है। लोकनाथ उपमम, सारा जगत को पालन करने का शक्ति रहने वाला है, ये समझकर माँ, ये भूमि, ये धरती रामचंद्र भगवान को ये मेरा पालक होना है ऐसा चाहती थी। ఈ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి సందేశము మన సమాజానికి ఉపయోగపడతా ఉంది. మనకందరికీ తెలుసు, ఈరోజు ఆయన స్ఫూర్తితో, రామానుజ స్వామి స్ఫూర్తితో మనమందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి గారు గత 7-8 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా అహోరాత్రులు శ్రమించి అనేక మంది భక్తులను ఏకం చేసి ఈ యొక్క గొప్ప కళాఖండాన్ని, ఒక పవిత్ర స్థానాన్ని, ఈరోజు ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఈరోజు మన ప్రపంచానికి అందించారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని 200 ఎకరాల విస్తీర్ణంలో సమతా స్ఫూర్తి కేంద్రం ఉంది. 216 అడుగులతో రామానుజ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామానుజ సహస్రాబ్ది విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలను నెలకొల్పారు. భద్రవేది ఎత్తు 54 అడుగులు కాగా పద్మపీఠం ఎత్తు 27 అడుగులు, త్రిదండం ఎత్తు 135 అడుగులు. భద్రవేదికి మధ్య భాగంలో ధ్యాన మండపం ఉంది. ఈ ధ్యాన మండపంలో 120 కిలోల బంగారు రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామానుజ స్ఫూర్తి కేంద్రంలో ఉక్షేపిణి పేరుతో మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది. పంచలోహాలతో తయారు చేసిన ఈ ఫౌంటైన్ లోపల రామానుజుల విగ్రహం ఉంది. ప్రతిరోజు నిర్ణీత వేళల్లో రామానుజ విగ్రహంపై జలాభిషేకం జరుగుతుంది. 1035 కుండాలతో యజ్ఞశాలలను నిర్మించారు. స్ఫూర్తి కేంద్రంలో రామానుజుల జీవిత విశేషాలు తెలిపే గ్యాలరీని కూడా రూపొందించారు. వేదాల సారాన్ని అందించే లైబ్రరీని కూడా నెలకొల్పారు. పండితుల సభల కోసం ప్రత్యేక ఆడిటోరియం కూడా ఉంది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా కన్నుల పండువగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక సంరంభం భక్తులందరినీ తన్మయత్వంలో ముంచుతోంది. ఈ నెల 14 వరకు స్ఫూర్తి కేంద్రంలో అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి.